నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు ప్రపంచమంతా ఒకటే ఇష్యూ మీద మాట్లాడుతుంది. సైఫ్ అలీ ఖాన్ గారి గురించి. ఆయన మీద దాడి జరిగిందంట తెల్లవారుజామున. అంటే ఒక దొంగ దాడి చేశారు అని చెప్తున్నారు. దొంగే దాడి చేశాడా? లేకపోతే బయట నుంచి ఎవరైనా వ్యక్తి కావాలని చంపాలనే ఉద్దేశంతోనే వెళ్ళి దాడి చేశాడంటారా? సైఫ్ అలీ ఖాన్ గారి మీద జరిగిన కత్తిపోట్ల దాడి నిజంగా ఒక్కసారిగా బాలీవుడ్ అంతా ఉలిక్కి పడింది. బాలీవుడ్ ఏం కర్మ, ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ మనోడు, మన విలను, అంతే కదా. సో అందరూ కూడా అరే ఏంటిది అని అనుకున్నారు. వాట్ ఎవర్, ఇప్పుడు జరిగింది ఇన్సిడెంట్ ఎన్ని రకాలుగా జరగవచ్చు. నిన్న కరీనా గారు పెట్టినటువంటి ఆ పోస్ట్ని ఆధారంగా మనం మాట్లాడుకుంటే, ఇది మా ప్రైవసీకి భంగం కలిగించొద్దు, దయచేసి స్పెక్యులేట్ చేయకండి పిచ్చి పిచ్చిగా అని ఆవిడ చెప్పింది. కోర్స్ ఒక ఇన్సిడెంట్ జరిగితే అందరూ అన్ని రకాలుగా స్పెక్యులేట్ చేస్తారు. ఫస్ట్ ఏమనిపించింది, దాడి జరిగినప్పుడు భార్య పిల్లలు ఇంట్లో లేరంట, ఇది ఆమె చేయించిందేమో స్టార్టింగ్. నెక్స్ట్ అసలు వాడు దొంగ కాదు, ఇంటి పని మనిషే. ఎందుకంటే బయట నుంచి లోపలికి వచ్చిన వాళ్ళు దాఖలాలు ఎవరు లేరు, సీసీటీవీ ఫుటేజ్ కూడా ఎవడు వచ్చినట్టు లేదు, కాబట్టి ఇంటి వాళ్ళే చేశారు. ఇదొక స్పెక్యులేషన్. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పెక్యులేషన్స్ చేస్తా అసలు ఈ కేసుని ఇష్టం ఉన్నట్టు ఎవడు పడితే వాడు రాస్తా, ఎవరికి ఏం అర్థం కావట్లే ఏం జరిగింది అనేది. సో అందుకని కరీనా గారు ఒక మంచి పోస్ట్ అనేది పెట్టింది, దయచేసి మా ప్రైవసీకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి, భంగం కలిగించకండి అని. మనం ఎప్పుడైనా ఏ కేసు అయినా వచ్చినప్పుడు, వార్తలు వచ్చినప్పుడే మనం రకరకాలుగా ఆలోచించేస్తూ ఉంటాం. అట్లా ఆలోచించొద్దు. ప్రతి కేసుకి ఒక ఎండింగ్ ఉంటుంది. ఎవరు పోలీసులు చెప్తారు, కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఇది జరిగింది అని చెప్తారు. వాళ్ళు ఏదైతే చెప్తారో మనం దాన్ని గౌరవించాలి బేసిక్గా. సో ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి ఇన్సిడెంట్, అతని సీసీటీవీ ఫుటేజ్ గమనిస్తే ఇంకొకడు కూడా ఎవడో వెళ్ళాడు. రాత్రిపూట ఇద్దరు దొంగలు వచ్చారు. అందులో ఒకడు పైన పిల్లల రూమ్కి వెళ్ళాడు. పని మనిషి చూసి కేక పెడితే ఈయన రావడం జరిగింది. ఆల్రెడీ పని మనిషితో ఆయన ఇంగ్లీష్లో ₹1,00,00,000 డిమాండ్ చేశాడు. జరిగిన ఘర్షణ వాతావరణంలో సైఫ్ అలీ ఖాన్ మీద ఆయన దాడి చేయడంతో రక్తం. తర్వాత కొడుకు హుటాహుటిని వచ్చి ఆటోలో హాస్పిటల్ తీసుకెళ్లారు, మన లీలావతి హాస్పిటల్. లీలావతి హాస్పిటల్కి ఎందుకు అంటే, లీలావతి మెహతా, కీర్తిలాల్ మెహతా మనకి అంటే ట్రస్ట్ వర్తి పీపుల్, ట్రస్ట్ వర్తి హాస్పిటల్ అందరికీ కూడా. కీర్తిలాల్స్ జ్యువెలరీ ఉందా, వీళ్ళే. సో ఆవిడ కూడా లేదులే బతికి ఇప్పుడు, లీలావతి గారు అమ్మాయి. సో మంచిది హాస్పిటల్, లీలావతి హాస్పిటల్. దాంట్లో చేర్పించారు. ప్రమాదం అయితే ఏమీ లేదు, చిన్న సర్జరీలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆయన యాక్టర్ కాబట్టి అవసరం, నెక్స్ట్ 4 సినిమాలు చేయాలి కాబట్టి. 6 సార్లు కత్తితో పొడిచారు. 6 చోట్ల పొడిచారు. అండ్ ఇంకొక కత్తి ముక్క కూడా ఉంటే వాళ్ళు తీశారు. గట్టిగానే దాడి జరిగింది. సరే, ఇప్పుడు దాడి జరిగినప్పుడు భార్య పిల్లలు ఇంట్లో లేరని ఒక వర్షన్, ఉన్నారు అని ఒక వర్షన్. ఆవిడ ఏదో చిన్న పార్టీకి వెళ్ళి వచ్చింది. ఈలోపు జరిగిపోయింది ఇదంతా కూడా. అపార్ట్మెంట్ సెక్యూరిటీ లేదా అంటే హై సెక్యూర్డ్ అపార్ట్మెంట్ అది. వీళ్ళు పైన పెంట్ హౌస్లో ఉంటారు. ఏ దొంగ కన్నా ప్రోటోకాల్ ఉంటుంది దొంగలకు కూడా. చీకట్లోనే వెళ్ళాలి, ఎవరు చూడనప్పుడు వెళ్ళాలి, మస్కా కొట్టి లోపల దూరాలి, ఎక్కడ మూలకి దాక్కోవాలి, టైం దొరికినప్పుడు వెళ్ళి. అంటే వాళ్ళ వైఫ్ లేరని చెప్పి ప్లాన్ చేసుకుని వెళ్ళారంటారా? అట్లా ఏం లేదు మా, ఇప్పుడు వీళ్ళది పబ్లిక్ డొమైన్లో ఉంటుంది వీళ్ళ లైఫ్ అంతా. వీళ్ళు ఎప్పుడు బయటికి వెళ్తున్నారు, ఎప్పుడు లోపలికి వస్తారో అందరికీ తెలుసు. పిల్లల్ని ఎప్పుడు బయటకు తీసుకెళ్తారో, ఎప్పుడు తీసుకొస్తారో అందరికీ తెలుసు. ఇలాంటి టైంలో వీళ్ళు కొంచెం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఉండొచ్చు. రాత్రి 2 గంటలకు ఎవడొచ్చిన దాఖలాలు లేవు అంటే, అంతకుముందు వచ్చి కూడా దాక్కోవచ్చు కదా. ఆ కోణంలో పోలీసులు వెరిఫికేషన్ చేశారు. వీడు ఎవడో ముందే వచ్చి దాక్కున్నట్ట, వాడికి ఏదో కావాలి, దోచుకోవాలనుకున్నాడు. టైంకి పని మనిషి కనబడి కేక పెట్టేసరికి అర్జెంట్ ₹1,00,00,000 కావాలి, ఇస్తావా చస్తావా బెదిరించాడు. ఓ చిన్న హారమో గీరమో దొరికితే పట్టుకెళ్ళాలనుకున్నాడు. దొరికిపోయాడు కాబట్టి తప్పించుకోవడానికి ఎదురుదాడి చేశాడు. ఇది ఓవరాల్గా జరిగింది పోలీసుల కథనం ప్రకారం. ఇప్పుడు దీన్ని రాజకీయ రంగులు అద్దుకుంది. ఎలా, ఆ సీసీటీవీ ఫుటేజ్లో వాడి మెడలో ఆరెంజ్ స్కార్ఫ్ ఉంది, చచ్చాడు, కథం. ఇప్పుడు ఏంటి, అప్పుడెప్పుడో వెంటనే ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళడం. సల్మాన్ ఖాన్ని బిష్నోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసింది. బిష్నోయ్ గ్యాంగే ఇతని కూడా టార్గెట్ చేసి ఉండొచ్చేమో, ఎలాగైతే సిద్దికీని కూడా చంపేసిందో. ఎందుకు అంటే, ఆ కృష్ణ జింకల వేటాడిన సిట్యువేషన్కి టైంలో అప్పుడు వచ్చిన సినిమా హమ్ సాత్ సాత్ హే, అదే సినిమాలో ఇంకో క్యారెక్టర్లో సైఫ్ అలీ ఖాన్ కూడా ఉన్నాడు. కాబట్టి
వాళ్ళు అంటే ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఒకటే కృష్ణ జింకను వేటాడితే ఆయన ఒక్కడు ఇట్లా పట్టుకొని తిండుగా, తలవ ముక్కిస్తాడుగా, ఆ ముక్క సైఫ్ అలీ ఖాన్ కూడా తినొచ్చుగా, అంటే ఇతను కూడా నేరం చేసినట్టేగా. అందుకే వాళ్ళ లిస్ట్లో సైఫ్ అలీ ఖాన్ పేరు కూడా ఉంది అట అని ఒకరి వార్త. నెక్స్ట్ వరుస బాలీవుడ్ జనాలపైన ఈ దాడులను ఖండిస్తా ఇంకొంతమంది, దొంగతనానికి వచ్చినాడనే కొంతమంది, లేదు కావాలనే ఇంట్లో వాళ్ళే ఏదో చేశారని ఇంకొంతమంది, ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకమైన కథనాలు రాస్తున్నారు. ఏ విషయం ఏదైనా సరే పోలీసులు వెంటనే తెలిపేస్తారు, పెద్ద విషయం కాదు. 10 బృందాలుగా విడిపోయి అండ్ నాయక్ని దింపారు. ఆయన ఎవరు అంటే మన టెంపర్ సినిమా ఆయన బేస్ చేసుకునే వచ్చింది. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనమాట. ఓ 85 మంది వరకు పటపట కాల్చారు. గ్యాంగ్స్టర్లకు ఆయన అంటే అనుకో, ఆయన దింపారు లైమ్లైట్లోకి, ఛేదించండి అని. సో ఇట్లా మంచి యాంగిల్లోనే వెళ్తుంది. ఇది వీలైనంత త్వరగా వాళ్ళు పట్టుకుంటారు. అప్పుడు వాళ్ళు చెప్పే దాన్ని బట్టి మనం నిర్ధారించుకోవాలి. ప్రజెంట్ పోలీసులు చెప్పిన స్టోరీనే గౌరవించాలి. నెక్స్ట్ వాళ్ళ నిందితులను పట్టుకున్నాక రీజన్ ఏంటని వాడు చెప్తాడు. ఇది జరిగింది అది జరిగిందని మనం అనుకోవడానికి లేదు.